నమో వెంకటేశాయ. ఆలయం ఛానల్కు స్వాగతం. ఈరోజు మంగళవారం అక్టోబర్ 21వ తేదీన తిరుమలలో శ్రీవారి దర్శనం ఎలా జరుగుతోంది, ఎంత టైం పడుతోంది, ఎంతమందికి దర్శనం కలిగింది, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని చూస్తున్నవారు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మరియు టీటీడీ వారి ప్రతిరోజు అప్డేట్లు తెలుసుకోవాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నిన్న ఆదివారం అక్టోబర్ 20వ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్న శ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య 72,026 మంది. శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 23,304 మంది. మరియు నిన్న హుండీ ద్వారా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు 3,86,00,000 రూపాయలు. ఇప్పుడు ఈరోజు మంగళవారం అక్టోబర్ 21వ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈరోజు మార్నింగ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 18 కంపార్ట్మెంట్లలో శ్రీవారి భక్తులు వెయిట్ చేస్తున్నారు. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు సుమారు 16 నుండి 18 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశముంది. ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారు 4 నుండి 6 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశముంది. అలాగే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్స్ మరియు 500 రూపాయల వర్చువల్ సేవా టికెట్స్ ఉన్న భక్తులకు సుమారు 2 నుండి 4 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశముంది. గమనిక: ఇది అంచనా టైం మాత్రమే. దర్శనం టైమింగ్ అనేది భక్తుల రద్దీ వలన మార్పులు జరగవచ్చు. అక్టోబర్ 21వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టోకెన్లు అక్టోబర్ 20వ తేదీ అంటే నిన్న మధ్యాహ్నం 1 గంటల నుండి ఇచ్చారు. ప్రతిరోజు టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు ఇస్తారు. ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా సాయంత్రం 4 గంటలకు ఇవ్వాల్సిన టోకెన్లు మధ్యాహ్నం 1 లేదా 2 గంటలకే ఇస్తున్నారు. టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు: తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం, బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్రదేశాల్లో టోకెన్లు అందుబాటులో ఉంటాయి. మీ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి. అయితే టోకెన్లు ఎప్పుడైపోతాయన్నది భక్తుల రద్దీపై ఆధారపడి ఉంటుంది. అలాగే శ్రీవారి మెట్ల నడకదారిన వచ్చిన భక్తులకు కూడా నిన్న మధ్యాహ్నం అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు ఇచ్చారు. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు దర్శనానికి వెళ్లాలంటే కృష్ణాతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుండి అయితే మీరు ఎంటరవ్వచ్చు. ఎస్ఎస్డి మరియు దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులు మాత్రం ఏటీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్లాలి. అలాగే 300 రూపాయలు మరియు 500 రూపాయల టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనమైతే చేసుకోవచ్చు. మీకు ఇంకా తిరుమల తిరుపతికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం వల్ల మరికొంతమంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో చేరడానికి హెల్ప్ చేసినవారవుతారు. డైలీ టీటీడీ వారి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓం నమో వెంకటేశాయ.